వెల్కమ్ టు మన ఇంటి వంటలు. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు బరువును తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. బరువు తగ్గాలి అనుకునేవారు ఖచ్చితంగా వారి ఆహారంలో మిల్లెట్స్ ఉండేలా చూసుకోవాలి. వీటిలో కొర్రలు ఒకటి. కొర్రలు చిన్నపిల్లలకు, పెద్దలకు, గర్భిణీ స్త్రీలకు కూడా ఎంతో మంచి ఆహారం. చుక్క నూనె కూడా ఉపయోగించకుండా వీటితో దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటికి కావలసిన పదార్థాలు: కొర్రలు 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు. చెప్పిన కొలతల ప్రకారం వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని 2 సార్లు కడిగి తర్వాత మంచినీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. దోశల పిండి గ్రైండ్ చేసుకునే ముందు 1/2 కప్పు అటుకులు తీసుకొని ఒకసారి కడిగి కొంచెం నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సాధారణంగా దోశలు మంచి కలర్ రావడానికి శనగపప్పు ఉపయోగిస్తారు. దాని బదులుగా అటుకులు ఉపయోగించినా కూడా దోశలు మంచి కలర్ వస్తాయి. అంతేకాకుండా శనగపప్పు వల్ల ఉండే కడుపు ఉబ్బరం లాంటివి కూడా ఉండవు. 6 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్న కొర్రలు, మినప్పప్పును గ్రైండర్లో వేసుకోవాలి. దీనిలోనే నానబెట్టిన అటుకులు కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో నీళ్లు కలుపుతూ పిండి మెత్తగా రుబ్బుకోవాలి. కొర్రల ముఖ్య ప్రయోజనం బరువు తగ్గడం కనుక చట్నీ కూడా ఆయిల్ ఫ్రీ చట్నీనే చేసుకుందాం. దీనికోసం 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు, 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి చట్నీ చేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ లేకుండా పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొర్రల దోశల పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసి 1 గ్లాసు నీళ్లు పోసి దోశల పిండి జౌరుగా ఉండేలాగా తయారు చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత చక్కగా కొర్రల దోశలను వేసుకోవాలి. కొర్రల దోశలు చాలా మెత్తగా ఉంటాయి. ఇందులో బియ్యం కొంచెం కలపడం వలన దోశలు కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. హెల్దీగా బరువు తగ్గాలి అనుకునే వారికి కొర్రలు చాలా మంచి డైట్. బ్రేక్ఫాస్ట్గా ఈ కొర్రల దోశలు తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. కేవలం బరువును తగ్గించడం మాత్రమే కాదు, దీనిలో విటమిన్ B1, నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే మోరల్ విటమిన్లు ఉంటాయి. అంతేకాకుండా కొర్రలు ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి కొర్రలతో దోశలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.